అదే ఈరోజు శ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ 2 రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి రాష్ట్రాల్లో మళ్ళీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలోని విజయవంతం చేకూర్చాలని, అలాగే సంపద సృష్టించడానికి ఆయన వేసిన ప్రతి అడుగు ఆ దేవుడు ఆశీస్సులు ఇచ్చి మనకి ఆదాయం వచ్చి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, ఎంతో వెనక్కి వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తిని ఆయనకి ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సర్వదేవతలు సకల దేవతలు పంచభూతాలు అందరూ ఆయనకి ఆశీర్వదించి ఆయన్ని ఆ కుటుంబాన్ని సహకరించి ముందుకు పోవాలన్నది నా యొక్క మనోవాంక్ష. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ తయారైంది, అలాగే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పర్సన్, అలాగే ఇండియాలో 130 కోట్ల జనాభాలో ఒక ప్రత్యేకమైన అపురూపమైన కారణ జన్ముడు. నాడు ఆయన 28వ సంవత్సరంలోనే ఎమ్మెల్యే అయ్యి ఎన్నో చేసి ఎన్నో కార్యక్రమాలలో ప్రత్యేకతను సాధించి రాష్ట్రానికి దేశంలో మన ముఖ్యులను రాష్ట్రపతిని నియామకంలో కానీ ప్రధానమంత్రి నియామకంలో కానీ లేకపోతే కొంతమంది మినిస్టర్లు గవర్నర్లు నియామకంలో కానీ ఆయన పాత్ర అంటూ ఉంటుంది. ఆయన పాత్ర లేకుండా ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంలో జరగవు. ఆయన ప్రతి ప్రభుత్వానికి మంచి సలహాదారుడు. ఆయన ఒక ప్రత్యేకం. ఆ ప్రత్యేకతని మనం కాపాడుకొని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించి వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు రావాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు ఇస్తూ ఈరోజు హైటెక్ సాఫ్ట్వేర్, చాలామంది ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ రకరకాలైన ఎన్నో తెచ్చి పెట్టిన ఓ మహానుభావుడు. ఆయనకి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు కానీ శుభాకాంక్షలు తెలియజేసినా సరిపోయినది. అందరూ ఆయనకి ఆశీర్వదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.